సోనియాతో సాహసం చెయ్యొద్దని బిగ్ బాస్ హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా నిఖిల్కి ఎప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ నిఖిల్ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు అస్సలు అర్థం కావట్లేదు. ఒక అమ్మాయి కోసం ఎంతమంది ఎన్ని యుద్ధాలన్నా చేస్తారన్నట్టు నిఖిల్ని చూస్తే అలాగే అర్థమవుతుంది. ఇక అసలు విషయానికి వస్తే యష్మి నిఖిల్కి అదే సర్ది చెప్తుంది. ఇక నిఖిల్ నేను ఒక మాట చెప్తాను వింటావా అంటే వింటాను చెప్పు పర్లేదు యష్మి అంది. ఏమీ లేదు నిఖిల్, నువ్వు కొంచెం సోనియాకి దూరంగా ఉండొచ్చు కదా, సోనియా నిన్ను వాడుకుంటుందేమో, ఇంతమంది హౌస్ మేట్స్ అందరూ చెప్తున్నా సరే నువ్వెందుకు తలకి తీసుకుంటలేదు అని అడిగేసరికి నిఖిల్ తను నా ఫ్రెండు అంతే, అంతకు మించి ఏం కాదు అంటే అంతకు మించి అయినా పర్వాలేదు కానీ ఆమెను అదే అంటున్నా, నిన్ను పృథ్వీని ఏదో వాడుకోవాలని చూస్తుంది. నువ్వు సోనియా విషయంలో ఏదైతే ఉంటావో సీరియస్నెస్ లేకుండా అది అస్సలు హౌస్ మేట్స్కి నచ్చట్లేదు. నీ క్లాన్లో కూడా రాకపోవడానికి కారణం ఏంటి అంటే నిఖిల్ క్లాన్లో వెళ్ళినా మనం ఎంత వర్క్ చేసినా సరే నిఖిల్ చేయాల్సింది సోనియాకే చివరికి చేస్తారని వాళ్ళందరూ ఫిక్స్ అయిపోయారు మైండ్లో. వాళ్ళందరూ మైండ్లో నుంచి అది తీయాలంటే నువ్వు కొంచెం సోనియాని దూరంగా పెట్టు అంటూ యష్మి చిలక్క చెప్పినట్టు చెప్తుంది నిఖిల్కి. అయితే నిఖిల్ అవునా సరే సోనియాకి దూరంగానే ఉంటాను అని మనసులో నుంచి రావట్లేదు, పైన పదాల నుంచి వస్తున్నట్టు క్లియర్గా అయితే లైవ్లో కనిపిస్తుంది. అయితే ఇంకొక విషయం కూడా చెప్పింది యష్మి, నిఖిల్ నువ్వు వచ్చేటప్పుడు నిన్ను చూసి అందరూ భయపడ్డారు, కానీ ఇప్పుడు చూసి నిన్ను కమిడియన్ అంటున్నారు. ఎందుకంటే నిఖిల్ ఆట పోయింది, ఏం కనిపించట్లేదు, సోనియాతో తిరగడమే మొత్తం పనిగా పెట్టుకున్నాడంటూ వినిపిస్తున్నాయంటే నేను ఆడుతున్నానో లేదో బయట జనాలకు తెలుసు అంటే అవును నేను అదే అంటున్నాను, మాకే అనిపించినప్పుడు నువ్వు సోనియా మాట వింటున్నావని బయట ఆడియన్స్కి ఎలా పోర్ట్రేట్ అవుతుందో అర్థం చేసుకో. నేను నీకు ఎందుకు చెప్తున్నానంటే నువ్వు నీకు హౌస్లోకి వచ్చిన తర్వాత కాదు, నాకు ముందే నువ్వు బయట తెలుసు, యాజ్ ఏ ఫ్రెండ్గా చెప్తున్నాను. సోనియా విషయంలో కొంచెం దూరంగా ఉండి నీ ఆటను నువ్వు గనక ఇంప్రూవ్ చేసుకుంటే విన్నర్ క్వాలిటీస్ దగ్గరగా ఉన్నాయి. సో ఒక్కసారి థింక్ చేయి నిఖిల్, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ యష్మి చిలక్క చెప్పినట్టు చెప్తుంది నిఖిల్కి. మరి యష్మి సోనియా విషయంలో నిఖిల్కి చెప్పింది కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా లేదా అనండి జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.